ట్రైలర్ తో దేశవ్యాప్తంగా పూనకాలు మొదలయ్యాయి. మొన్న గ్లిమ్స్, తర్వాత పాట, ఇప్పుడు ట్రైలర్ తో అంచనాల వేట షురూ అయింది. మోషన్ పోస్టర్ నుంచి నిన్న మొన్నటి వీడియో టీజర్ల వరకు ప్రతి అప్డేట్ సెన్సేషన్ అయ్యింది. ట్రిపుల్ ట్రైలర్ తో ఇప్పుడు సినీ సునామీ కన్ఫర్మ్ అయ్యింది. ఇంతకీ ట్రైలర్ తో కొత్తగా ఏం తేలింది? ట్రిపుల్ ఆర్ మూవీ ట్రైలర్ నెట్ లో దుమ్ము దులుపుతోంది. నిజానికి ఉదయం 10 గంటలకు థియేటర్స్ లో, సాయంత్రం 4 గంటలకు నెట్ లో లాంచ్ అన్నారు. కానీ థియేటర్స్ లో ప్రొజెక్ట్ చేసిన గంటకే యూట్యూబ్ లో 5 భాషల్లో ట్రైలర్ ని వదిలింది ఫిలిం టీమ్. అంతే, అటు బిగ్ స్క్రీన్ లో, ఇటు నెటిజన్స్ లో పూనకాలు వచ్చేంత పనైంది. అంతగా రెస్పాన్స్ మతిపోగొడుతోంది. అల్లూరి సీతారామరాజుగా అటు పోలీస్ పాత్రలో, ఇటు మన్నెందొర లుక్ లో చెర్రీ మతిపోగొట్టాడు. కొమరం భీమ్ గా తారక్ తన అపియరెన్స్ తో గూస్ బంప్స్ వచ్చేలా షాక్ ఇచ్చాడు. అజయ్ దేవ్గన్ గాంభీర్యం, ఆలియా శ్రేయల అభినయం అన్నీ సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్లేలా ఉన్నాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, సెంథిల్ పనితనం, కీరవాణి మ్యాజిక్ అన్నీ సినిమాని మరో బాహుబలిగా మార్చేలా ఉన్నాయి. అంతగా ట్రైలర్ 5 భాషల్లో పేలింది. ట్రిపుల్ ఆర్ మూవీ రాజమౌళి పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ఏళ్ల ప్రాజెక్ట్. అదే రామ్ చరణ్, ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2.5 లేదంటే 3 ఏళ్ల ప్రాజెక్ట్. బాహుబలి పార్ట్ 2 వచ్చిన 4 ఏళ్లకు ఈ సినిమా వస్తోంది. బాహుబలి 2 సక్సెస్ సెలబ్రేషన్స్ కి 6 నెలలు వెకేషన్ తర్వాత కొత్త ప్రాజెక్టు కోసం మరో 6 నెలలు టైం తీసుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత చెర్రీ, తారక్ కి కథ చెప్పడం, ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అవటం జరిగిపోయింది. నిజానికి బాహుబలి తర్వాత ట్రిపుల్ ఆర్ కి మధ్య 4 ఏళ్ల గ్యాప్ వచ్చిందా అనిపించకుండా కొత్త అప్డేట్స్ తో రాజమౌళి సినీ జనాన్ని ట్రిపుల్ ఆర్ టీమ్ తో ట్రావెల్ అయ్యేలా చేశాడు. ముందు ఫస్ట్ లుక్లు, మోషన్ పోస్టర్లు, తర్వాత మేకింగ్ వీడియోలు, ఆ వెంటనే ఒక్కో హీరో బర్త్డే గిఫ్ట్ గా పాత్రల తాలూకు టీజర్లు వదిలారు. అలా 2 నెలలకు సర్ప్రైజ్ తో ప్రేక్షకుల్లో నిదానంగా అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. కరోనా కష్టాలతో షూటింగ్ కి బ్రేక్ పడితే అప్పుడు కూడా కరోనా జాగ్రత్తలు పాటించండి అంటూ 5 భాషల్లో చేసిన వీడియోతో జనాల్లోకి వెళ్లింది ఫిలిం టీమ్. తర్వాత షూటింగ్ షురూ అయిందని ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ జనమంతా తమనే ఫాలో అయ్యేలా చేసుకున్నారు. మేకింగ్ గ్లిమ్స్ తో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకువెళ్లారు. ట్రిపుల్ ఆర్ తర్వాత సాంగ్స్ తోనే అసలు సందడి మొదలైంది. అసలు జనవరి 7కి వస్తుందా రాదా అన్న అనుమానాలకు పాటలే సమాధానంగా మారాయి. నాటు సాంగ్, జనని థీమ్ సాంగ్, అలానే దోస్తీ పాట, ఇలా అన్ని జనాల్లోకి సినిమాని తీసుకువెళ్లాయి. ఇప్పుడు ట్రైలర్ అంతకు మించేలా వచ్చింది. ట్రిపుల్ ఆర్ మూవీ జనవరి 7కి రిలీజ్ కాబోతోంది. ప్రపంచ భాషలతో పాటు భారతీయ భాషలతో ప్రపంచవ్యాప్తంగా సినిమా సందడి చేయబోతోంది. ట్రైలర్ కి బాహుబలి రేంజ్ స్పందన వస్తోంది. ఇక కొత్త ఏడాదిలో బాక్స్ ఆఫీస్ మీద దాడి భారీగా ఉండబోతోందనేలా సర్వం సిద్ధమైంది.